హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మాధవ్. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది, మార్నింగ్ 6 అవుతుంది. సో నేనైతే ఈరోజు లైఫ్ బీటెక్ స్టూడెంట్ అని ఈరోజు అంతా ఎలా ఉంటుందా అని చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ క్లాస్ కాబట్టి. సో ఇప్పుడైతే ముందు ఫ్రెష్ అప్ అయిపోదాం. ప్రజెంట్ అయితే నేను నా ఫ్రెండ్ జిమ్కి వెళ్తాం అనమాట. అలాగని మేము ఏదో డైలీ జిమ్కి వెళ్తున్నాం అనుకోకండి, లేదా అలాగని వీడియో కోసం వెళ్తున్నాం అనుకోకండి. కంటిన్యూ చేద్దాం అనుకున్నాం, బట్ ఏదో అప్పుడప్పుడు వెళ్తున్నాం, ఒక్కొక్కసారి మిస్ అయినా కానీ. సో చూద్దాం. ప్రెసెంట్ టైం అయితే 8 అయింది. సో 7 to 8 మేము జిమ్ చేసాం కాబట్టి ఇప్పుడు మెస్కి వెళ్ళాలి. మెస్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ అటెండ్ అవుతాం. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే ఈరోజు హాఫ్ డే, కాకపోతే మధ్యాహ్నం లంచ్ అయ్యి కూడా ఒక క్లాస్ ఉంది, దాని తర్వాత మీటింగ్ ఉంది. చూద్దాం. సో ప్రెసెంట్ టైం అయితే ఎంత అయిందిరా? టైము 9-10 అయింది. సో 9 to 11 మాకు కంబైన్ క్లాస్ అనమాట, 2 సెక్షన్స్ కలిపి. సో క్లాసెస్ ఉండవు, ఒక క్లాస్లోనే కాబట్టి చూద్దాం ఎలా ఎంటర్ అవుతాం. ఇప్పుడైతే వంశీ బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, అవ్వలేదు. సో ఇప్పుడు మన ఫ్రంట్ డోర్ నుంచి వెళ్ళాలి, అయితే లేట్ అయిపోయాం కాబట్టి. సో ఇప్పుడు 2 periods ఉన్నాను కదా, 2 periodsలోని మధ్యలో మ్యామ్ బ్రేక్ ఇచ్చిందనమాట, 10 minutes. సో మేము అలాగా చుట్టూ రౌండ్ వేస్తున్నాం. ఇక్కడ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, అలాగా బ్లాక్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. టోటల్ 8 బ్రాంచెస్ అయితే ఇక్కడ ఒక 5 డిపార్ట్మెంట్స్ అలా ఉంటాయి. ఇది MMM బ్లాక్ అంటారు. చూద్దాం. In nomine Patris et Filii et Spiritus Sancti. Okay. ఏం డైలాగ్ చెప్పాలి? ఇంత లేట్ ఏంటి బాబు? తొందర తీసుకురావాలా? సర్వీస్ బాగాలేదు అసలు. తెలియని ఫంక్షన్కి వచ్చి టిఫిన్ తింటాము. నేర్చుకుంటున్నాను బ్రో, ఎంకరేజ్ చేయడం. ఇప్పుడే చట్నీ 3 times వేసుకున్నాం, 4th timeకి వెళ్తున్నాం. ఫ్రీగా వస్తుందంటే చాలు, 10 సార్లు వెళ్తాం. చట్నీ ఎంత టైం, ఎన్నిసార్లు వేసుకుంటారా చట్నీ? చట్నీ తోడలే తాగేసుకుంటారు.
ఇప్పుడే చట్నీ కోసం వెళ్ళాడు, పాపం చట్నీ లేదు. ప్రజెంట్ టైం అయితే ఎంత అయిందిరా? టైం 3 అయిపోయిందా? టైం 3 అయింది. చెప్పాక మార్నింగ్ 3 to ఆఫ్టర్నూన్ ఒక క్లాస్ ఉందని. సో ఇప్పుడు 3 to 4 ఒక క్లాస్ ఉంది. దాని తర్వాత మీటింగ్ కూడా ఉందన్నమాట. సో క్లాస్కి వెళ్తున్నాం, తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ మీటింగ్ వెళ్తుంది. ఓకే, సో మా క్లాస్ అయితే అయిపోయింది 3 to 4. తర్వాత 1 hour బ్రేక్. రూమ్లో ఉండి స్నాక్స్ కూడా తినేసి ఇప్పుడు మాకు చెప్పాను కదా మీటింగ్ ఉందని, మీటింగ్ వెళ్తాం. ఇదిగోండి వీడు ఉన్నాడు కదా వంశీ, వీడికి పాపం ఫుల్ డే అనమాట. మధ్యాహ్నం 2 to 5 క్లాస్ అయ్యి ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం. ఇంకోటి ఇదిగోండి వీడు పృథ్వీ సిగ్గుపడుతున్నాడు బాగా. మీటింగ్లో ఏం చెప్తారో కూడా మాకు తెలీదు. వీడు నా రూమ్మేట్ సాయి కుమార్, ఈవీఎస్కే. సో వీడేమొచ్చి తెలుసుగా వంశీ, చూసారా డ్రింక్ తాగుతూనే ఉన్నాడు. తర్వాత అరే దేనికి వస్తున్నారా నువ్వు మీటింగ్కి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకెందుకు దిష్టి పెడతావు నువ్వు? నేను ఓన్లీ ఏసీ కోసమే వస్తున్నా, బయట చదవడం. అసలు ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది నువ్వురా వంశీ, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మీటింగ్లో? ఏసీ కోసం. అందరం ఏసీ గురించే. వీలైతే రిఫ్రెష్మెంట్స్ కూడా వస్తాయి కాబట్టి చూద్దాం. సో ఇది టీఎన్బీసీఎల్ ఇచ్చి మీటింగ్ అవబోతుంది ఇక్కడ ఆడిటోరియం ఇది అనమాట. ఎలివేటెడ్. ఇది మా ఎంట్రీ అనమాట ఆడిటోరియం. బాగా చల్లగా ఉందరా బాగా. ఎలివేటెడ్. So what do you think about Indian job market in the current situation? Is it good or bad? Being from CSE, who said bad? I don't know. Tell me, what research have you done to say it is bad? I tell it is amazingly good. The only thing is, no company is looking for average people. You got the point? No one wants average people, right? See, when I used to, when I finished my UG or PG, when I went for a job interview, whereas I would be having 100 competitors. Today you have more than. లాస్ట్కి మాకు మీటింగ్ వచ్చినందుకు ఇచ్చిన బెనిఫిట్ ఏంటి, స్నాక్స్ అవి కూడా బాగాలేదు. ఇక్కడైతే ఏకం బ్యాగ్లో వేసిన ఒకసారి కూడా కొన్ని స్నాక్స్ అక్కడ తింటున్నాడు మళ్ళీ. ఎలా కృష్ణ, ఇప్పుడు టీఎన్బీసీఎల్ మీటింగ్ నీకు ఎలా అనిపించింది? చెప్పురా, సిగ్గుపడతావు ఇదా చెప్పు. వెళ్ళలేదా? ఫోన్ చూసుకున్నావా? సిగ్గుపడకు. ఫోన్ చూసుకున్నాను, నాకు సంబంధం లేదు. అదేరా వంశీ, నీకు నీకు ఎలా అనిపించింది మీటింగ్? బాగానే ఉంది, సూపర్. విన్నావా అసలు? సూపర్. ఏం చెప్పాడు? ఎన్ని చెప్పాల్సిన చెప్పారు. ఓహో, ఓకే బాయ్. సో అది గైస్, అయితే మేము మీటింగ్ నుంచి అలా వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ వచ్చేసిన తర్వాత డిన్నర్కి వెళ్ళినాం. మెస్కి డిన్నర్ చేసేసి ఇంకా డైరెక్ట్గా రూమ్కి వచ్చాం. డిన్నర్ తర్వాత వాక్కి వెళ్తాం అనమాట. కానీ ఆల్రెడీ ఆడిటోరియంకి వెళ్ళి వచ్చేసరికి మాకు వాకింగ్ అనేది అయిపోయింది. సో మళ్ళీ తిన్న తర్వాత ఇంకా వాకింగ్కి వెళ్ళలేదు, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయాం అనమాట. సో ప్రెసెంట్ అయితే రూమ్కి వచ్చాం అంతే. ఈ రోజుకి అయితే ఇది బ్లాగ్ అనమాట. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఫర్దర్గా మంచి మంచి కంటెంట్ చూపించడానికి ట్రై చేస్తా. సో బాయ్.